హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కిర్చాఫ్ లాస్ గురించి తెలుసుకుందాం. ఈ కిర్చాఫ్ లాస్ని గుస్టావ్ రాబర్ట్ కిర్చాఫ్ అనే శాస్త్రవేత్త 1845లో ఇన్వెన్షన్ చేసిండు. ఎప్పుడు? 1845లో. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, ఈ సర్క్యూట్స్ని అనలైజ్ చేయడానికి మనకి ఈ కిర్చాఫ్ లాస్ అనేవి యూస్ అవుతాయి. ఎలక్ట్రికల్ సర్క్యూట్ని అనలైజ్ చేయడానికి ఈ కిర్చాఫ్ లాస్ యూజ్ అవుతాయి. అర్థమైంది కదా. మరి కిర్చాఫ్ లాస్ ఏంటి అంటే కిర్చాఫ్ కరెంట్ లా, ఇంకోటి కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఈ రెండు లాస్ అనమాట. కిర్చాఫ్ కరెంట్ లా కేసీఎల్, ఇంకా కేవీఎల్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏంటి, కిర్చాఫ్ కరెంట్ లా ఏంటి అని. సో ఫస్ట్ వచ్చేసరికి కేసీఎల్, కిర్చాఫ్ కరెంట్ లా. ఈ కిర్చాఫ్ కరెంట్ లా ఇది ఏం చెప్తుంది అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ఎ నోడ్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ 0. అంటే ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇలా మనం ఏం చేసాము, ఒక సర్క్యూట్లో ఇలా ఉంది. ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటారు? నోడ్ అంటారు. దీన్ని నోడ్ అంటారు, లేకపోతే జంక్షన్ అంటారు. సో ఇక్కడికి ఎంటర్ అయ్యే కరెంటు, ఇంకా లీవ్ అయ్యే కరెంటు ఉన్నాయి కదా. ఎంటర్ అయ్యేది, లీవ్ అయ్యేది. ఇదేమో I2, ఇదేమో I3 అనుకుందాం. సో ఈయన ఏం చెప్పాడు, ఎంటర్ అయ్యే కరెంటు ఇంకా లీవ్ అయ్యే కరెంటు రెండు కలిపి ఈక్వల్ టు 0. అంటే I మైనస్ I అవుట్. ఎందుకంటే అవుట్ లీవ్ అవుతున్నాయి కాబట్టి మైనస్. సో ఈక్వల్ టు ఎంత? 0 అని చెప్పాడు. అంటే ఐకే ఈక్వల్ టు 0 అని చెప్పాడు. లేకపోతే మనం దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఐఇన్ అంటే ఎంటర్ అయ్యే, ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ దగ్గరికి ఎంటర్ అయ్యే కరెంటు ఈక్వల్ టు నోడ్ దగ్గరికి లీవ్ అయ్యే కరెంటు. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి, లేదా ఈ రెండు కలిపి ఈ 0కి ఈక్వల్గా ఉండాలి. అర్థమైంది కదా. కిర్చాఫ్ కరెంట్ లా ఏంటి, ఇప్పుడు ఈ నోడ్ దగ్గరికి ఎంటర్ అయ్యే కరెంటు ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంటు. అంటే మనకి ఇప్పుడు ఇక్కడికి ఎంత 10 amps ఎంటర్ అవుతుంది అనుకుందాం. 10 amps. సో ఎంత లీవ్ అవుతుంది? ఇక్కడ 3కి వచ్చేసరికి 5 amps, దీనికి 5 amps. మొత్తం ఎంత? 10 amps కదా. అంటే ఎంటర్ అయ్యే కరెంట్ ఎంత ఉంది? 10 amps ఉంది. ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంట్ కూడా ఎంత ఉంది? 10 amps ఉంది. ఇలా అన్నమాట. రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. అది ఈ కిర్చాఫ్ కరెంట్ లా చెప్పేది. లేకపోతే ఇప్పుడు 10 amps మైనస్ 10 ఈక్వల్ టు 0. అంటే 0కి ఈక్వల్ ఉండాలి మొత్తం కలిపి అని ఈయన చెప్పాడనమాట. ఈ కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్తుంది? టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ఏ నోడ్ ఈక్వల్స్ ది టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఎంటర్ అయ్యే కరెంటు ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంటు. ఎక్కడ? నోడ్ దగ్గర. ఇది కిర్చాఫ్ లా చెప్పేది. మరి కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుంది? కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుంది అంటే ఇన్ ఎనీ క్లోజ్డ్ లూప్. ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ తీసుకున్నాం కదా, ఇది ఒక సర్క్యూట్ అనుకుందాం. సో మనకి ఇదేంటి, మనం ఎక్కడ స్టార్ట్ అవుతామో తిరిగి అక్కడే వచ్చి ఎండ్ అయితే దాన్ని ఏమంటారు? లూప్ అంటారు. అర్థమైంది కదా. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో తిరిగి అక్కడికే వచ్చి ఎండ్ అయ్యామనుకోండి, దీన్ని లూప్ అంటారు. ఇది క్లోజ్డ్ లూప్. ఇన్ ఎనీ క్లోజ్డ్ లూప్, అర్థమైంది కదా. ఇన్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద వోల్టేజ్ సప్లైడ్, ఈ వోల్టేజ్ సప్లైడ్ అంతా ఇక్కడ 12 volts. వోల్టేజ్ సప్లైడ్ ఈక్వల్స్ ది టోటల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆల్ ఎలిమెంట్స్. వోల్టేజ్ డ్రాప్. అర్థమైంది కదా. ఏంటి? సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్. అంటే ఇప్పుడు మనం సప్లై వోల్టేజ్ 12 volts ఇచ్చామనుకోండి, మనకి వోల్టేజ్ డ్రాప్ అంటే ఖర్చు అయిన వోల్టేజ్ కూడా మనకి ఈక్వల్గా, ఆల్మోస్ట్ ఈక్వల్గా 12 volts ఉండాలి. ఇప్పుడు ఇక్కడ రెసిస్టర్ ఉంది కదా, ఇక్కడ R1, ఇక్కడ R2. అంటే ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ ఉంటుంది కదా, కాబట్టి మనకి వచ్చే వోల్టేజ్ డ్రాప్ కూడా ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ అయి ఉండాలి. లేకపోతే ఇక్కడ సప్లై వోల్టేజ్ మైనస్ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అర్థమైంది కదా.
వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అర్థమైందా? ఇక్కడ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్ ఉంది కదా ఎలక్ట్రికల్ సర్క్యూట్లో, ఈ క్లోజ్డ్ లూప్లో సప్లై వోల్టేజ్ అనేది ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ ఉండాలి. లేకపోతే సప్లై వోల్టేజ్ ఇంకా వోల్టేజ్ డ్రాప్ రెండూ కలిపి 0కి ఈక్వల్గా ఉండాలి. అంటే వీకే ఈక్వల్ టు 0. అర్థమైంది కదా? ఇది రూల్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కేసీఎల్ అంటే ఏంటి, కేవీఎల్ అంటే ఏంటి? కేసీఎల్ అంటే ఏం చెప్పుకున్నాం? కరెంటు నోడ్ దగ్గర మనకి ఎంటర్ అయ్యే కరెంటు ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంటు. మనకి ఎంత కరెంట్ అయితే ఎంటర్ అవుతుందో అంతే కరెంటు లీవ్ అవ్వాలి. అర్థమైంది కదా? ఎలాంటి డ్రాపు ఉండకూడదు. ఇంకోటి వోల్టేజ్లా, ఇక్కడ సప్లై ఎంత ఇస్తున్నామో అది ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఎలిమెంట్స్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉంటుందో అది రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. లేకపోతే ఈ రెండు కలిసి 0కి ఈక్వల్ అవ్వాలి. ఇవి కిర్చాఫ్ వోల్టేజ్లా ఇంకా కిర్చాఫ్ కరెంట్లా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనా? సో చూసారు కదా, ఇది నేను తీసుకున్న సర్క్యూట్. ఈ సర్క్యూట్ని యూజ్ చేసుకొని మనం కేసీఎల్ ఇంకా కేవీఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కేసీఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏంటి, కేసీఎల్లో మనం ఇక్కడ ఒక నోడ్ తీసుకున్నాం. ఇదేంటి, ఇది ఒక నోడ్ ఏ అనుకోండి. సో ఇక్కడ ఒక నోడ్ ఉంది. ఈ నోడ్ దగ్గరికి ఏంటి ఎంటర్ అయ్యే కరెంటు, ఎంత కరెంట్ ఎంటర్ అవుతుంది, ఎంత ఐ కరెంటు. మనం ఫస్ట్ నోడ్ దగ్గర తీసుకుందాం. ఎంత ఐ కరెంటు ఎంటర్ అవుతుంది ఈక్వల్ టు ఇంకేమేమి లీవ్ అవుతున్నాయి, I1 I2, I1 ప్లస్ I2. అర్థమైంది కదా? ఇంకా ఇక్కడ ఇది నోడ్ బి కదా, ఇక్కడ ఏముంది I1 ప్లస్ I2, ఈ రెండు ఇక్కడికి ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి లీవ్ అయ్యేదంతా ఈక్వల్ టు ఐ. ఆల్మోస్ట్ ఈ రెండు ఒకటే కాబట్టి మనం ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి ఈ 6 ఓం రెసిస్టర్ ఇంకా 8 ఓం ఈ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మన సిరీస్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్యారలల్ ఎలా అంటే R ఈక్వలెంట్ 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/6. ఇక్కడ ఉంది కదా రెసిస్టెన్స్ 1/R1 ప్లస్ 1/R2 8. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 48 ప్లస్ 6. అర్థమైంది కదా? అంటే మొత్తం ఎంత వచ్చింది, 14/48. మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 7/24 ఈక్వల్ టు 7/24. ఇప్పుడు మనకి ఆర్ ఈక్వలెంట్ ఎంత, 24/7. ఇది ఆర్ ఈక్వలెంట్. కానీ మనకి టోటల్ రెసిస్టెన్స్ కావాలి. ఎందుకు అంటే మనకి రెసిస్టెన్స్ ఉంటేనే మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ఆర్ టోటల్ వచ్చేసి 4 ప్లస్, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 3.42 వచ్చింది కదా. సో 3.42 సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ, 7.429. మనకి ఆర్ టోటల్ కూడా వచ్చింది. అర్థమైంది కదా? ఇది ఆర్ టోటల్. మనకి ఆర్ వచ్చింది, వోల్టేజ్ ఉంది. మనం ఇప్పుడు కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనకి టోటల్ కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? సో ఇప్పుడు చూద్దాం. టోటల్ కరెంట్ మనకి వోల్టేజ్ తెలుసు, V ఈక్వల్ టు IR కదా అకార్డింగ్ టు ఓమ్స్లా. ఇప్పుడు I ఈక్వల్ టు ఎంత ఉంది, V/R కదా. మనకి V ఎంత అని చెప్పుకున్నాం ఇందాక, 12 volts. మనకి టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, ఎంత, టోటల్ రెసిస్టెన్స్ 7.429. సో 7.429 కదా. మనకి ఇప్పుడు I ఎంత, I ఈక్వల్ టు 1.616 amps. మనకి టోటల్ కరెంట్ ఎంత తెలిసింది కదా ఈ సర్క్యూట్లో. మనకి ఇక్కడ వచ్చే కరెంట్ ఎంత, టోటల్ కరెంట్ ఎంత అంటే 1.616 amps మనకు వచ్చే టోటల్ కరెంట్.
ఇప్పుడు మనకి I1 ఇంకా I2 తెలియాలి కదా. మనకి సర్క్యూట్లో ఇంకేం తెలియాలి, I1 అండ్ I2 తెలియాలి. ఇవి తెలియాలి అంటే మనం ఏం చేయాలి, KVL అప్లై చేయాలి. లూప్ KVL అప్లై చేయాలి. అర్థమైంది కదా. KVL అప్లై చేసామనుకోండి, ఇప్పుడు ఫస్ట్ సోర్స్, తర్వాత ఇక్కడ రెసిస్టర్, ఇక్కడ రెసిస్టర్. ఫస్ట్ ఒక క్లోజ్డ్ లూప్కి మనం KVL అప్లై చేద్దాం. ఇది 12 volts, ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉంది 4 ohms, ఇక్కడ 6 ohms. ఇక్కడ మనకు కరెంట్ I కూడా తెలిసింది. I అంతా ఇక్కడ 1.616 amps కదా. సో ఇప్పుడు మనకి క్లోజ్డ్ లూప్ కదా, మనం ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. 12 volts. మనం KVL ఏం చెప్పుకున్నాం, సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ ఉంది కదా, అక్రాస్ ఎలిమెంట్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. లేకపోతే సప్లై వోల్టేజ్ ఇంకా ఎలిమెంట్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ రెండు కూడా ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ మనం వోల్టేజ్ డ్రాప్ తీసుకున్నాం. 12 volts మైనస్ వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, V ఈక్వల్ టు IR. ఇక్కడ మనకి I తెలిసింది, R తెలిసింది. అప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, 4 into I మైనస్, ఇందాక మైనస్ ఎందుకు వేసుకున్నాం, ఈ డ్రాప్స్ కాబట్టి మనం ప్లస్ మైనస్ కదా, డ్రాప్స్ కాబట్టి మనం నెగిటివ్ తీసుకుంటాం. సో 6 into I1 ఈక్వల్ టు 0. I ఎంతో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకో, 12 minus 4 into ఎంత 1.616 మైనస్, సో 12 minus 4 into I వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము, 6I1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇదంతా చేస్తే 5.536 మైనస్ 6I1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 6I1 అటు తీసుకెళ్ళామనుకో ఏమవుతుంది, 6I1 ఈక్వల్ టు ఎంత 5.536. ఇప్పుడు మనకి I1 ఎంత వచ్చింది, ఇప్పుడు I1 కావాలంటే ఈ 6 ఇటు వచ్చింది అనుకోండి, మనకి అంత వచ్చింది 5.536 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు ఎంత 0.923 amps. మనకి I1 వచ్చింది కదా, I1 ఈక్వల్ టు ఎంత 0.923 amps. మనకి I ఎంతో తెలిసింది, I1 ఎంతో తెలిసింది. ఇప్పుడు ఏం తెలియాలి, I2 తెలియాలి కదా. సో ఇప్పుడు I2 ఫైండ్ అవుట్ చేద్దాం. I2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు లూప్ 2కి మనం KVL అప్లై చేయాలి. ఇప్పుడు లూప్ 2 అంటే ఇప్పుడు చూసారు కదా, ఇది సప్లై 12 volts, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్. ఎందుకంటే మనకి వోల్టేజ్ సోర్స్ అనేది ఇక్కడ నుంచే కదా రెండింటికి. ఇది 4 ohms, ఇది 8 ohms. ఇక్కడ ఆల్రెడీ మనం దీనికి KVL ఇందాక అప్లై చేసాం లూప్ 1కి, ఇప్పుడు లూప్ 2కి అప్లై చేద్దాం. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 12 volts వోల్టేజ్ మైనస్ వోల్టేజ్ డ్రాప్ 4 into I మైనస్ 8 into I2 ఈక్వల్ టు 0. 12 మైనస్ 4 into మనకి ఇందాక I ఎంత వచ్చింది, 1.616 amps కదా, అది ఇక్కడ పెడదాం 1.616 మైనస్ 8 into I2 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 8I2 ఈక్వల్ టు ఎంత 5.536. సో మనకి ఇప్పుడు I2 ఎంత వచ్చింది, I2 ఈక్వల్ టు 5.536 డివైడెడ్ బై 8. ఇప్పుడు మనకి I2 వాల్యూ ఎంత 0.692 amps. అర్థమైంది కదా, మనకి I1 వచ్చింది, ఇక్కడ I1 వచ్చింది కదా, ఇక్కడ ఇందాక రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇటు I2 కూడా వచ్చేసింది, I వచ్చేసింది, మనకి వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి KVL వెరిఫై అయిందా లేదా మనం చూసుకుందాం, సరేనా. అంటే మనకి ఈక్వల్ టు 0 అయితేనే కదా మనకి సాటిస్ఫై అయినట్టు, వెరిఫై అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ KCL అనేది వెరిఫై అయిందా లేదా చూద్దాం. అక్కడ ఫస్ట్ నోడ్ దగ్గర ఏమని చెప్పుకున్నాం, I ఈక్వల్ టు
ఇక్కడ రెసిస్టర్స్ తీసుకున్నాం కదా. సో I ఈక్వల్ టు I1 ప్లస్ I2, I1 ప్లస్ I2. సో మనకి I ఎంత వచ్చింది? 1.616 వచ్చింది కదా. I1 ఎంత వచ్చింది? I1 ఎంత వచ్చింది? 0.923 వచ్చింది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.923 ప్లస్ I2 ఎంత వచ్చింది? 0.692 వచ్చింది. 0.692. సో 1.616 ఈక్వల్ టు ది రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 1.615 కదా. నియర్లీ ఈక్వల్ టు, అంటే మనకి ఎంత కరెంట్ అయితే ఇచ్చామో అంతే కరెంటు లీవ్ అయింది కదా. కొంచెం స్లైట్గా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే మనకి రౌండింగ్ ఉంది కదా, ఈ రౌండింగ్ వల్ల కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. కానీ నియర్లీ ఈక్వల్ టు మనకి వచ్చేసింది. ఎంత కరెంట్ అయితే ఉందో అంతే కరెంటు లీవ్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ KCL అనేది సాటిస్ఫై అయింది కదా, వెరిఫై అయింది కదా. అంటే మనం చేసింది రైటే కదా. ఇప్పుడు మనకి KVL, ఇప్పుడు మనం KVL వెరిఫై చేసి చూద్దాం. ఎలా KVL వెరిఫై చేద్దాం? ఫస్ట్ మనం డ్రాప్స్ తీసుకుందాం, వోల్టేజ్ డ్రాప్స్ కదా. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, వోల్టేజ్ సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్స్. ఎంత సప్లై వోల్టేజ్ ఉందో అంతే ఎలిమెంట్స్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్, ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి కదా. సో మనకి వోల్టేజ్ తెలుసు, వోల్టేజ్ డ్రాప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇది రెసిస్టర్, ఇది సర్క్యూట్ కదా. ఇది 4 ohms, ఇది 6 ohms, ఇది 8 ohms కదా. ఇప్పుడు మనం 4 ohms దగ్గర వోల్టేజ్ డ్రాప్ తీసుకుందాం. ఎంత వచ్చింది? 4 into I కదా. మనకు I ఎంత ఇక్కడ? I ఎంత? 4 into 1.616 క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఇందాక I వాల్యూ. సో ఇక్కడ ఎంత వచ్చింది డ్రాపు? 6.464. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత వచ్చింది? 6.464 వచ్చింది. అదే 6 ohm రెసిస్టర్ దగ్గర చూద్దాం. 6 into I1 అంటే 6 into I1 ఎంత? ఇందాక మనకి 0.923. దీని టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 5.538. ఇది ఇక్కడ వోల్టేజ్ డ్రాపు. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేయాలి. 8 ohms ఈక్వల్ టు 8 into I2. సో మనకి ఎంత వచ్చింది అక్కడ? 8 into I2 ఎంత? 0.692 ఈక్వల్ టు 5.536. మనకి వోల్టేజ్ డ్రాప్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం లూప్ 1 దగ్గర KVL అనేది సాటిస్ఫై అయిందా లేదా చూద్దాం. ఈ లూప్ 1 దగ్గర సో వచ్చేసరికి లూప్ 1 దగ్గర మనకి 12 volts మైనస్ వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ అని చెప్పుకున్నాం 4I1. 4 రెసిస్టెన్స్ దగ్గర, ఈ 4th రెసిస్టెన్స్ దగ్గర, 6th రెసిస్టెన్స్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్? ఒకదాని దగ్గర ఏమో 6.464 మైనస్ ఈ 6 ohms దగ్గర ఎంత? 5.538 ఈక్వల్ టు 0. అంటే 12 మైనస్ 12.002 ఈక్వల్ టు 0. ఆల్మోస్ట్ మనకి ఈక్వల్గా వచ్చేసింది. ఇంకోటి లూప్ 2 దగ్గర చూద్దాం. లూప్ 2, ఈ లూప్ 2 దగ్గరకు వచ్చేసరికి 12 ohms మైనస్ మనకి ఈ 4 ohm రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ కావాలి. ఎంత? 6.464 మైనస్ ఈ 8 ohms దగ్గర మనకు వోల్టేజ్ డ్రాప్ ఎంత? 5.536 ఈక్వల్ టు 0. అంటే 12 మైనస్ 12 ఈక్వల్ టు 0. చూసారు కదా, మనకి ఈ KVL కూడా సాటిస్ఫై అయింది. సో కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే డ్యూ టు రౌండింగ్. ఈ రౌండింగ్ వల్ల మనకి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే తప్ప మనకి KCL అనేది సాటిస్ఫై అయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కిర్చాఫ్ కరెంట్ లా, ఇంకా కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.